తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్ కొండాపూర్. అంటే కామన్ మిమ్మల్ని ప్రేమించే అభిమానులు హ్మ్. ఎప్పటి నుంచో 2 క్వశ్చన్లకైతే క్వశ్చన్ మార్క్ అలానే ఉండిపోయింది అని చాలామంది ఫీలింగ్ మేడం. మీరు తప్పుగా అనుకోనంటే నేను ఈ 2 క్వశ్చన్లు అడుగుతాను. ఒకటి మీరన్నారు సినిమాలు తీసి నాకు కలిసి రాక కొన్ని ఆస్తులు పోయినాయి అన్నారు. ఇప్పుడు ఏదైతే నితిన్ గారి కోసం మీరు సినిమాలు తీశారో ప్రొడ్యూసర్గా, ఆ నితిన్ గారు అప్పుల బాధలు తట్టుకోలేక పైనుంచి దూకేశారు. దానికి జయసుధ గారు కారణం అనేది బయట నడుస్తున్న ఒకటి. ఇంకొకటి మీ మ్యారేజ్ మీద ట్రోల్ అయింది. మై పర్సనల్ ఇది. సో నేను అప్పుడే భయపడిన వ్యక్తి వీటన్నిటికి భయపడను. అదే మీరు ఓపెన్ గా మాట్లాడతారు కాబట్టి అడిగాను. ద సెకండ్ థింగ్ ఇస్ నాట్ ట్రూ వాట్ యు సెడ్, అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ బేసిక్లీ దే హ్యావ్ ఇష్యూ ఇన్ అవర్ ఫ్యామిలీ. అది ఆ కర్స్ మా పిల్లలకి కానీ పిల్లలకి కూడా రాకూడదని మేము కోరుకుంటున్నాము. బేసిక్లీ నితిన్ గారి ఫ్యామిలీలో ఆయన బ్రదర్ కూడా అలాగే చనిపోయారు. నితిన్ గారి బ్రదర్ ఆయన కంటే ముందు ఆయన. అవును. సో వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో ఇద్దరు కూడా అలాగే, లేడీస్ ఇద్దరు మా అత్తగారి తరఫున వాళ్ళు కూడా అలాగే. సో దే హ్యావ్ దట్ ఒక డిప్రెషన్ వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయని. దానికి నా కారణం నేనే కదా సంపాదించే వ్యక్తి. నేను ఎందుకు కారణం? అప్పులంటే నేను ఎందుకు కారణం అవుతాను? మాకు అప్పులు అంటే భయమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుల కోసం సూసైడ్ చేసుకునే అంత అప్పులు ఎప్పుడు ఉండేది కాదు. వీ డోంట్ గో ఇన్ టు దాట్ కాదంత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అన్నప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో చాలా మంచివి ఉన్నాయి, రైట్? నేను కూడా చూస్తాను, లైక్ దేర్ ఆర్ బ్యూటిఫుల్ థింగ్స్, మంచిది ఉన్నాయి. ఎస్పెషలీ ప్రపంచం గురించి సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్, దాని గురించి తెలుసుకోవడం కానీ, మ్యూజిక్ కానీ, అన్ని గురించి తెలుసుకోవడం కానీ అవన్నీ. బట్ మోస్ట్లీ ఇట్స్ అ సేటన్, ఇట్స్ అ సెటానిక్, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్. ఇట్స్ అ సేటన్, ద సేటన్స్ కింగ్డమ్ అది సోషల్ మీడియా. అంటే మంచిది పక్కన పెట్టేస్తే. సో పీపుల్ అనుకుంటారు, వీళ్ళు చెప్తారు ఇవన్నీ. ఇప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ టైం భయపడిన అనే వ్యక్తి, వై వుడ్ వీ గో డౌన్ ఫర్ బేసిక్లీ అది రీజన్ కాదని మా అందరికీ తెలుసు. దట్స్ నాట్ అ రీజన్. హీ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ హీ డిడ్ంట్ వాంట్ మాతో షేర్ చేసుకోవడం ఆయనకి. బట్ తర్వాత 1 year షేర్ చేసుకుని వీ నోన్, మా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వీ ట్రైడ్ అవర్ బెస్ట్. ఎప్పుడో ఒకటి జరుగుతుంది తెలుసు మాకు. అప్పుడు లాస్ట్ 1 year ఎప్పుడు జరుగుతుంది తెలియదు. పొద్దున్న జరుగుతుందా, సాయంత్రం జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది అని. సో ఇటు వేరే చోట వెళ్ళినప్పుడు జరిగింది అది. సో వీవర్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. మేము నాకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆపు. బట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు మా ప్రేయర్స్ ఏంటి, అది ఆ కర్స్ అంటుంది. ఇదే ఈ కర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఉన్నది లేదు అని చెప్పినప్పుడు అది మాలాంటి వాళ్ళు ఇప్పుడు చెల్లా అనుకున్నారు, మనం బాధపడిపోయి ఏడ్చి దేవుడా అది చెప్పిన వాడు చెప్తారు కదా, నాశనం అయిపోను ఆ కుటుంబం. అది అంత పవర్ఫుల్ అంట ఆ కర్స్ అన్నది. సో నాకు ఆయన చెప్పాడు, ఏమా దేవుడు గురించి ఇవన్నీ ఉంటుంది కానీ ఆ కర్స్ అన్నది చాలా చాలా జాగ్రత్తగా ఉంది. ఓకే. అందుకే ద పవర్ ఆఫ్ డెత్ అండ్ లైఫ్ ఇస్ ఆన్ యువర్ టంగ్ అంటారు. బైబిల్లో వాక్యం ఉంది. బాగా చేస్తుంటారు కదా మీరు. అవును, టంగ్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా, నాకు కూడా తెలియదు, తర్వాత తెలిసింది. సో ఇప్పుడు ఏమిటి, మేము ప్రేయర్ చేస్తాం, అయ్యో మా జనరేషన్, నా పిల్లలకు కానీ పిల్లలకి కానీ రాకూడదు. అది ఇట్స్ అ కర్స్. అది సంథింగ్. అది సినిమా వాళ్ళు అనగానే ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు. నువ్వు ఆడేదో చెప్తున్నాడు సోషల్ మీడియా, ఆడేదో బతుకుతాడు, దాని మీద డబ్బులు వస్తుంది అది. బట్ దానికి నువ్వు 100 మంది 1000 మంది కమెంట్స్ వస్తుంది చూడండి వాళ్ళు. యూ హ్యావ్ టు థింక్. దాని మీద ఒక్కడి మీద అది నిజం కానప్పుడు ఏమవుతుంటే ఇట్ విల్ గో ఇన్ టు దిస్. సో అవి ఏది నిజం కాదు. ఇట్స్ వాట్ దట్ ఈస్. ఐ థాట్ వీ వాజ్ వెరీ స్మార్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్. హీ విల్ నాట్ డూ ఇట్. తెలుసు మేడం, బట్ మస్ట్ హావ్ ఇట్ హ్యాపెండ్. బట్ మేడం ఒకటి అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఒకరికొకరు ప్రాణం, అందరికీ తెలుసు. అది మీకు సార్కి ఆ బాండింగ్ ఏంటో. టైం పట్టిందో బయటికి రావడానికి మీకు? ఎందుకంటే ఎప్పుడు మీకు పక్కన మనిషి ఉండాలి, నావాడు మనవాడు నా కుటుంబం అని వాటికి ఎక్కువ వాల్యూస్ ఇస్తారు మీరు. అవును, అది ఎప్పుడు ఉంది అంటే డెఫినెట్గా 32 years పెళ్ళి కదా. గాట్ నో ఈచ్ అదర్ 35 years 32 years. 3-4 months అట్లా ఉండింది. బికాస్ మా family was with me all the time, supporting my children, my family. And my counseling was happening from Mumbai. My sister-in-laws
వాళ్ళు రోజు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి అట్లా అని. బట్ ముందు ఏంటంటే ఫస్ట్ యూ గో ఇన్ టు అ షాక్. వెన్ యూ గో ఇన్ టు అ షాక్ ఏమవుతుందంటే యూ బికమ్ నమ్, నీకు తెలీదు, యూ డోంట్ రియాక్ట్ మచ్. బట్ లక్కీగా నాకేమైందంటే దిల్ రాజు గారి సినిమా అప్పుడు వచ్చింది, శతమానం భవతి. శతమానం భవతియా? షూటింగ్ స్టార్ట్ అయింది. విదిన్ నా చేయకూడదు అనుకున్నా, బట్ వాళ్ళు కూడా లేదు. ఈ ఆల్సో ఫేస్ సేమ్ సిచ్యువేషన్. ఇట్ వాస్ అరౌండ్ దట్ టైమ్ దిల్ రాజు ఆల్సో, వాళ్ళ వైఫ్. సో ఆ టైంలో స్విచ్ ఆ సినిమా చేయడం మేము జరిగింది. సో వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్, అంటే షూటింగ్లు మాట్లాడడం అది అని. బట్ వన్స్ యూ కమ్ బ్యాక్ హోమ్ దట్ థింగ్ కమ్స్ బ్యాక్. సో అది నాకు అప్పుడు కంటే పాండమిక్ టైంలో అది అప్పుడు రిఫ్లెక్ట్ అయింది. పాండమిక్ టైంలో ఏమైపోయింది, మనకి కోవిడ్ కరోనా అనగానే బయటికి రూమ్ నుంచి నాకు మరీ నేను ఎక్కువ భయపడిపోయాను. ఎంత బ్యాడ్ అంటే నేను యుఎస్ వెళ్ళినప్పుడు, బికాజ్ ఐ వాజ్ గోయింగ్, ఫోటో బయటకు వచ్చింది, ఒక సైకలాజికల్గా 16 kgs లాస్ అయిపోయాను. ఐ స్టాప్డ్ ఈటింగ్ ఫుడ్. ఎవరిని కలవ ఎంత భయం వేస్తుందంటే ఎవరిని 10 సార్లు చేతులు కడుక్కొని చెయ్యి ఎంతో ఇన్ఫెక్షన్లా వచ్చేసింది. ఒక కైండ్ ఆఫ్ ఫోబియా అంటారు కదా, అట్లా వెళ్ళిపోయాను నేను. అంటే ఫస్ట్ టైం కదా మనకి కోవిడ్ అవన్నీ రావు. నా రూమ్ నుంచి బయటకు వచ్చి మా పిల్లలు వస్తే కూడా వాళ్ళని మాట్లాడేదాన్ని కదా, అక్కడే నుంచి డోర్ దగ్గర నుంచి మాట్లాడాను. ఆ లెవెల్కి వెళ్ళిపోయాక ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 16 kgs. దెన్ మై కజిన్స్ వాళ్ళంతా యూఎస్లో ఉన్నారు. ఐ జస్ట్ గాట్ అప్ వన్ డే ఫ్లారిడాలో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బ్యూటిఫుల్గా నిద్ర లేచి అట్నే నిద్రలో వచ్చి ఒక ఫోటో తీసుకుని నా కోడలకు పంపించాను, ఓకే గుడ్ మార్నింగ్ అని. అది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో వేసింది. ఆ ఫోటో బయట సో మెనీ కమెంట్స్ దానికి అవంతా నేను. సో దెన్ ఐ సెడ్ నో వాళ్ళందరూ లేదు, మా జయసుధ ఎప్పుడు ఇదిగా, మై గుడ్ ఫ్యాన్స్ అదేనో డీసెంట్ 200 వెల్ బ్రాట్ ఉన్నారు. తల్లిదండ్రులు మంచిగా పెంచిన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే పద్ధతులు కానీ కూడా అది ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడే పద్ధతి, కమెంట్ చేసేది, ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిదండ్రులు సరిగా పెంచకపోతే అలాగే ఉంటాయి. లేదా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధం లేదు, ఈ క్యారెక్టర్ అలా అని అనుకో, నేను అట్లాగే ఆలోచిస్తాను నేను ఎప్పుడు. సో మాట అనేది చాలా జాగ్రత్తగా, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ డూ. సో వాళ్ళంతా వద్దు జయస్తు గారు బాగాలేదండి, ఇట్లా ఉంటే బాగుంటుంది కలర్. అదే ఐ సెడ్ స్టార్టెడ్ కలరింగ్ మై హెయిర్. అయిపోయింది. అది యూఎస్కి వెళ్ళి సార్ దీనికి వస్తే నిద్రపోయి లేచి ఫోటో తీసుకుంటే మా కోడలు లేచేసింది. వెంటనే జయస్తు గారికి జబ్బు, ఆమెకి హెల్త్ బాగాలేదు. మొన్న కూడా మా అబ్బాయి చెప్తున్నాడు ఏదో ఇంటర్వ్యూలో, నిన్న మా అబ్బాయి ఏదో సినిమా యాక్ట్ చేస్తున్నాడు కదా, ప్రమోషన్స్ జరుగుతుంది. మా అబ్బాయిని అడిగారంట, మీ అమ్మకు ఒంట్లో బాగుందో, సర్జరీ ఏదో. ఈ సార్ మా వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దీస్ పీపుల్ ఆర్. నేనేదో ఇంటర్వ్యూకి వెళ్తే ఇవన్నీ సార్ అంత, ఐ మీన్ వై యూ స్టూప్ డౌన్ టు దట్ లెవెల్, డోంట్ స్టూప్ డౌన్, యు ఆర్ అ హ్యూమన్. కానీ నీకు క్యారెక్టర్ ఉండాలి కదా, అది వాడేదో ఇంటర్వ్యూకి వెళ్తే దానికే సార్. మాకు ఎంత నవ్వు వస్తుందంటే వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే, అది నిద్రపోయి లేచి తీసినప్పుడు ఆమెకి హెల్త్ బాగాలేదు. ఓకే పర్వాలేదు, వాళ్ళు ఏదో రాశారు, మీరు చెప్పారు కదా ఇంతకుముందు, వాళ్ళు రాశారో లేదో తెలియదు. కానీ ముఖ్యంగా నాకు ఏంటంటే వాళ్ళని పక్కన పెట్టేస్తే బాగా ఇంటలెక్చువల్స్, కొంచెం తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ లేక వాళ్ళు కూడా చేస్తారు బాగానే, హెల్త్ బాగుందా, ఇప్పుడు హెల్త్ బాగుందా అని మెసేజ్లు పెట్టారా? హెల్త్ కలిసినప్పుడు మెసేజ్ పెట్టగానే ఎక్కడో కలిసినప్పుడల్లా బాగుంది. నేను అంతే. అంటే ఇక్కడ వీళ్ళు కూడా అంటే సోషల్ మీడియా ఎంతవరకు అదే అంటే ఎంత ఇట్స్ ఎగ్జాక్ట్లీ టు మీ, ఐ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్, బట్ ప్రజలు వాళ్ళ దృష్టిలో, బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఐఎమ్ రైట్. ఇట్స్ టోటల్ అంటే మేము సోషల్ మీడియాలో గొప్ప విషయాలన్నీ ఉన్నాయి, అవన్నీ పట్టేస్తే ఆల్ దిస్ థింగ్ ఇస్ సేటన్, ద వర్క్ ఆఫ్ సేటన్. ఇట్ విల్ ప్రొవోక్ యూ, నీకు కోపం వచ్చేస్తుంది, నీకు ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, వాడు అన్ని చేస్తుంది. పోనీలే, మీకు ఇంకా తెలుగు చదవడం రాదు కాబట్టి మంచిదైంది. ఇంకా ఓపెన్ చేసి చూడాలి ఏముందా అని. ఓపెన్ చేసి ఉన్న కొన్ని భయంకరమైన వాయిస్లు ఉంటాయి, చెప్పే అది అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. ఓ అమ్మ, ఈ జనానికి ఇది చాలు అలా అని. ఐ వండర్ వై ఇంత ఎలక్షన్స్లో ఇంతమంది పొలిటీషియన్స్ కోట్లు ఖర్చు పెడుతున్నారు,
కార్లు ఆపి 3 కోట్లు పట్టుకున్నారు, ఇక్కడ 4 కోట్లు పట్టుకున్నారు. ఎంత లింక్ ఉంచుస్తారా దానికి దీనికి? ఇప్పటికి మీ మీద టైం స్పెండ్ చేస్తున్నారంటే సంథింగ్ స్పెషలే కదా. అంత పబ్లిసిటీ ఎవరు వస్తుంది మనకి? కానీ నేను అంటున్నాను, ఈవెన్ ఇంటలెక్చువల్స్ పీపుల్ ఇంతవరకు ఇలా అంది, వాళ్ళు కూడా బాగుందా అన్నారు. మా డాక్టర్ గారిని వెళ్ళి అడిగితే చెప్పారు, మా డాక్టర్ గారు పెద్ద డాక్టర్, పెద్ద హాస్పిటల్, ఆయనే నడుపుతున్నారు, కానీ ఆయన పేరు చెప్పండి కాబట్టి I don't have any health issues. By God's grace, nothing. But now we become little, as you grow old, we become strong. So that is the only thing I pray to God. Keep me healthy. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఎప్పుడు I was like that. I lost weight. ఎందుకంటే స్వీట్స్ మానేసాను, నాన్ వెజిటేరియన్ మానేసాను. ఏది భయం, వాడు వంట చేసి పెట్టినా వాడు సరిగా కడిగాడో లేదో, మా వంట ఆమె సరిగా చేసిందో లేదో, బయటికి ఎవరన్నా గేటు ముట్టుకున్నాడంటే వాడు మడితే వాళ్ళతో మాట్లాడేదని కాదు. ఆ లెవెల్కి నా మైండ్. సో దట్ ఈస్ ద టైమ్ వెన్ అది ఆ పీరియడ్లో ఐ మిస్ మై. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అమ్మకి వారసుల్లో చూసిన అమ్మకి ఎంత తేడా ఉంది? వారసులో చాలా సన్నం. మా డైరెక్టర్ అయితే చేస్తే ఏంటి ఇంత మరి నాకే అసలు. కానీ దట్ ఐ వాంట్ టు బికమ్, ఎందుకంటే అది మంచిది ఉంటారు. బాగున్నారు, ఇలానే ఉండండి. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ పీపుల్ టాక్. దీనికి యాక్చువల్గా దిస్ ఇస్ సంథింగ్ వెరీ ప్రైవేట్, నా పర్సనల్ లైఫ్. నేను యాక్చువల్గా ఆన్సర్ దానికి మీరు అడిగిందానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అడిగినా నేను చెప్పినా రాయాల్సిన వాడు రాస్తూనే ఉంటాడు. ఎందుకంటే మంచి చెడు ఉన్నంతవరకు ఈ ప్రపంచంలో ఇది జరుగుతూనే ఉంటుంది. మొక్కల గురించి కాదు, నేనే నా గురించి అని చూస్తే చాలామంది చాలా రకాలుగా ఉంటాయి. బట్ దెర్ ఇస్ వాళ్ళ గురించి నేను బాధపడిన కదా, రాసేవాడి గురించి దాని కింద ఉంటాయి కామెంట్స్ పెట్టా, వాడు తెలియకుండా మాట్లాడకూడదు. నేను వాడిని నమ్ముతున్నాడు ఏదో దట్ ఇట్ విల్ ఆల్ కమ్ బ్యాక్ వెన్ యూ హర్ట్ సమ్వన్. అది నిజం కానప్పుడు ఏదైనా మీరు అనుకున్న 2 ప్రశ్నలు 2 నిజం కాదు. ఒకవేళ ఏదన్నా ఉంటే ఐఎమ్ ఇండిపెండెంట్ పర్సన్, నాకు ఐ వుడ్ లైక్ టు బీ, ఈ లైఫ్ ఏది ఉందో అది నా ప్రశాంతంగా హాయిగా యాజ్ ఎ ఇండిపెండెంట్ ఉమెన్ ఐ వుడ్ లైక్ టు. అంటే ఇప్పుడు మహానటిలో సావిత్రి గారిది చూపిస్తారు కదా, సినిమాలకి నష్టాలు వచ్చినప్పుడు అప్పు అనేది ఇంటి మీదకి అస్సలు రాకూడదు, ఎవరు మనల్ని అడగకూడదు, ఇది ఇచ్చే అది ఇచ్చే, కావాలంటే అది కూడా అమ్మేసే అనే క్యారెక్టర్ మీది. అవును, అది అందరికీ తెలుసు. అవును. కానీ ఒక్కటి ఏంటంటే వీ డిడ్ంట్ వాంట్ టు బికమ్ సావిత్రి గారు. ఎందుకంటే ఆమె అలా ఉన్నది కాబట్టి ఫస్ట్ థింగ్ యూ షుడ్ నాట్ గెట్ అడిక్టెడ్ ఆర్ యూ షుడ్ నాట్ సీ దట్ ద లైఫ్ ఇస్ ఫినిష్, దీంతో మన జీవితం అయిపోయిందని. బికాస్ దేవుడు మనని క్రియేట్ చేసింది మన కోసం అని. అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఒకసారి చూసి మనం అప్రిషియేట్ చేసుకోవాలి, మనం బాగా చూసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో మన లైఫ్లో చాలామంది ఇట్స్ అ జర్నీ, చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు లైఫ్లో. ఇట్ ఈస్ సమ్టైమ్స్ యువర్ హస్బెండ్. అలాగే మా హస్బెండ్ లైఫ్లో వైఫ్ పోతే వైఫ్, బట్ దెన్ హూ యు ఆర్. కడుపులో నుంచి వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానివే వచ్చావు కదా, గాడ్ క్రియేట్ నిన్ను తీసుకొచ్చినప్పుడు యు ఆర్ అ స్పెషల్ పర్సన్ టు గాడ్. సో వీ హ్యావ్ టు రియలైజ్ దట్ మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఆమెతో పాటు జర్నీ ఉంది కదమ్మా మీకు సావిత్రి గారితో, మరి ఆమెలా సినిమాలు తీయకూడదని మీకు అనిపించలేదా? ఆమెలా సినిమా తీయకూడదంటే అక్కడ సావిత్రి గారు ఆమె కోసం సినిమాలు తీసుకున్నారు, జమినీ గణేషన్ గారి కోసం సినిమాలు తీసినట్టు నేను అనుకోలేదు. నేను ఇక్కడ నితిన్ గారు మంచి డైరెక్టర్ అయితే బాగుంటుంది అలా అని నా పర్సనల్ ఫీలింగ్. అందులో సినిమాలు తీసాం, 3 సినిమాలు బాగా ఆడింది, 3 సినిమాలు పోయింది అంతే. బట్ ఐ డోంట్ థింక్ బయట అనుకునేటట్టు అప్పులు దట్స్ నాట్ ట్రూ. దోస్ అప్పులు మన చిన్నగా రోజు అందరు చేసుకునేదా, అవంతా ఏంటి స్మాల్ థింగ్స్, ఇట్స్ నాట్ మేజర్. అమ్మో ఏమైపోతాము అలా. బట్ వాట్ ఈస్ ద మెయిన్, ఎవరికి లేకుండా ఉండే అసలు అందరూ మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ మిస్టేక్ ఐ డిడ్ ఇస్ మనం ఏమి ఇన్వెస్ట్ చేసినా దాని మీద నుంచి ఇన్కమ్ వచ్చేటట్టు మనం ఇచ్చేసుకోవాలి. సో దట్ మనం ఉన్న ఆస్తుల్ని ఒకటి కొన్ని మళ్ళీ కొని అలా అమ్మేయడం కాకుండా దాని మీద మనకి ఇన్కమ్ వచ్చేటట్టు జనరేట్ చేసుకోవడం. అంత తెలివితేటలు నితిన్ గారికి లేదు. సో నాకైతే అసలు మీకు లేదు అసలు. పిల్లలకు కూడా రాలేదమ్మా? పిల్లలు ఓకే, దే ఆర్ ఓకే వాళ్ళ వరకు, వాళ్ళకు కూడా అంత లేదు. జాగ్రత్త చేద్దాం అలా అంత లేదు, ట్రిపుల్ చేద్దాం, ట్రిపుల్ లేదు, డే టు డే లివింగ్ మేమంతా అంతే అంతే. ఫస్ట్ నుంచి కూడా అంతే, మా ఫ్యామిలీ కూడా అంతే, మా నాన్నగారు
రేపు గురించి తర్వాత, ఇవాళ గురించి వరకు హ్యాపీ. బట్ ఇలా బట్ వన్ థింగ్ ఏంటంటే అలా మనకి ఒక గడిచిపోతా ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో మనం వదిలేసిపోయి అంత అలాంటిది. బట్ దేర్ ఆర్ గుడ్ పీపుల్ దేర్. ఒక ఐ కెన్ యూస్ దెమ్ ఆన్ రెయినీ డే, బట్ ఐ హ్యావ్ నాట్ యూస్ దెమ్ ఆల్సో. ఐ హ్యావ్ నాట్ యూస్డ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. అసలు లేదు అది అసలు ఛాన్స్ లేదు ఎవరిని. అసలు నేను ఫస్ట్ టైం ఎవరినైనా ఫోన్ చేసి చాలా ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాను ఒక్కొక్కప్పుడు. ఎప్పుడన్నా అది జరగాలి అంటే ఐ ఫీల్ దట్స్ బిలో మై డిగ్నిటీ. అయ్యా ఇంతనా అడగడం అలా అని చాలా కావాలంటే మనలో ఇంట్లో ఉండేది ఏదో ఒకటి అమ్మేయడమే అంతే తప్ప మన జ్యువెలరీ ఎంతకన్నా ఇంకోటి వెళ్ళి అడగాలన్నది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాని గురించి పెద్దగా నేను అనుకోలే. బట్ అది ఎంతవరకు సాగుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.